చెరుకు తీపిని పంచుతుంది, కానీ అదే చెరుకు రైతులకు మాత్రం చేదును మిగులుస్తోంది. ఒకప్పుడు ఉజ్వలంగా వెలిగిన కార్ఖానా ఇప్పుడు బోసిపోయింది. చెరుకు సాగు చేసిన వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. జీవనోపాధి కోల్పోయిన ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇదంతా ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ మూతపట్టడం వలన నెలకొన్న దుస్థితి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేటలోని సదరు షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అడుగులు వేస్తోంది. దాంతో ఈ ప్రాంతంలోని రైతులు, కార్మికుల్లో మరోసారి ఆశలు చిగురిస్తున్నాయి. అసలు ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతపడడానికి కారణమేంటి? ఉమ్మడి కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామంలో నిజాంల కాలంలో షుగర్ ఫ్యాక్టరీ స్థాపించారు. అప్పటి నుంచి ఈ ఫ్యాక్టరీ విజయవంతంగా నడిచింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాత్రమే కాకుండా నిజామాబాద్ జిల్లాలో కూడా ఎక్కడ చూసినా చెరుకు రైతులు, చెరుకు ఆధారిత కూలీలు కనిపిస్తుండేవారు. ఆ ఫ్యాక్టరీలో సుమారు 200 మంది కార్మికులు పనిచేసేవారు. ఫ్యాక్టరీ చుట్టుపక్కల ప్రాంతాల్లో వేలాది మంది రైతులు చెరుకును పండించి ఈ ఫ్యాక్టరీలో అమ్ముకునేవారు. దాంతో ఆర్థికంగా ఈ ప్రాంత ప్రజలు బాగా ఎదిగారు. అయితే 2015 డిసెంబర్ 22న చెరుకు ఫ్యాక్టరీని అనూహ్యంగా మూసివేశారు. అప్పటి నుంచి ఫ్యాక్టరీ తెరిపించాలని చెరుకు రైతులు చెయ్యని ఉద్యమం లేదు, పడని పాట్లు లేవు. ఈ ప్రాంతంలో సీజన్లో చెరుకు ఫ్యాక్టరీ తెరిచి ఉన్నప్పుడు దాదాపు 10,000 ఎకరాల్లో చెరుకు సాగు చేసేవారు. రైతులతో పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 1,00,000 మంది ఈ ఫ్యాక్టరీపై ఆధారపడి జీవించేవారు. అలా నడుస్తున్న ఫ్యాక్టరీ మూసివేతతో వారందరి బతుకులు రోడ్డున పడ్డాయి. ఆ క్రమంలో రైతులే ఫ్యాక్టరీ నడిపించుకోవాలని, ప్రభుత్వ వాటాతో ఫ్యాక్టరీ నడిపిస్తామని పాలకులు చెప్పినప్పటికీ ఏదీ కార్యరూపం దాల్చలేదు. ఫ్యాక్టరీ మూతపడడంతో రైతులు చెరుకు పంట సాగుపై ఆసక్తి తగ్గించారు. ఇప్పుడు ఈ ప్రాంతంలో 2,000 ఎకరాల్లో చెరుకు సాగు అవ్వటమే గగనంగా మారింది. 2016 నుండి చెరుకు రైతులు కర్మాగారం తెరిపించాలని ఎన్నో ఆందోళనలు నిర్వహించారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు 100 రోజుల్లో ఫ్యాక్టరీ తెరిపిస్తామని నేతలు హామీ ఇచ్చినప్పటికీ ఫ్యాక్టరీ తాళాలు మాత్రం తెరుచుకోలేదు. ఆ తర్వాత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో ప్రభుత్వం ఫ్యాక్టరీ నడిపించకపోతే తామే స్వయంగా నడిపిస్తామని బీజేపీ నేతలు ప్రకటనలు అయితే చేశారు, కానీ అవి కూడా కార్యరూపం దాల్చలేదు. ఆ ఎఫెక్ట్తో ప్రతి సీజన్లో సాగు తగ్గుతూ వచ్చింది. గత ఎన్నికల్లో చక్కెర కర్మాగారం తెరిపించాలని చెరుకు రైతులు గ్రామాన తిరుగుతూ ఉద్యమం చేపట్టారు. అయితే రాజకీయ పక్షాలు హామీలు అయితే ఇచ్చాయి, కానీ అవి అమలుకు నోచుకోలేదు. పలుసార్లు కొరుట్ల, మెట్టుపల్లి, జగిత్యాల ప్రాంతాల్లో రైతులు ధర్నాలు, రాస్తారోకులు నిర్వహించినా పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడు. దాంతో పండించిన అంతో ఇంతో చెరుకును ఆ ప్రాంత రైతులు వ్యయ ప్రయాసలకు వచ్చి కామారెడ్డిలోని గాయత్రి చెరుకు ఫ్యాక్టరీకి తరలించాల్సి వస్తోంది. ఫ్యాక్టరీ తెరుచుకోకపోవడంతో రైతులు, కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఈ షుగర్ ఫ్యాక్టరీపై దృష్టి సారించినట్లు చెప్తున్నారు. ఈ ఫ్యాక్టరీ ప్రస్తుత పరిస్థితులపై సర్కారు సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది. స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ సందర్శించి రైతులకు భరోసా కల్పించారు. దీంతో త్వరలో ఈ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై రైతుల్లో తిరిగి ఆశలు చిగురిస్తున్నాయి. మరి కాంగ్రెస్ సర్కారైనా వారి బతుకుల్లో తీపి నింపుతుందో లేదో చూడాలి. ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ వేలాది మంది ఉద్యోగులకు ఉపాధి కల్పించడం కాదు, లక్షలాది మంది రైతులకు ఆదాయాన్ని సమకూర్చినటువంటి గొప్ప చక్కెర కర్మాగారం. ఈ చక్కెర కర్మాగారం మూతపడి ఇప్పటికీ 8 ఏళ్ళు అవుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గెలిచిన 100 రోజుల్లోనే మళ్లీ తెరిపిస్తామని హామీ ఇచ్చినప్పటికీ అది అమలుకు నోచుకోలేదు. అయితే ప్రస్తుతం కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తెరిపించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఈ దిశగా కూడా అడుగులు వేస్తుంది. సో ఈ అంశంతో మాట్లాడేందుకు జగిత్యాల జిల్లా ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ మనం ఉన్నాం. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు. సో దీని గత చరిత్ర ఏంటి, అసలు ఇది ఎందుకు మూతపడింది, ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలపైన వారికి ఉన్నటువంటి ఆశలు ఏంటి, వారి మాటలు తెలుసుకుందాం. చెప్పండి, ఏదైతే ముఖ్యంగా ఈ ఫ్యాక్టరీ మూతపడడం గల కారణాలు ఏంటి? ఈ ఫ్యాక్టరీ 2001-2లో అప్పుడు ఈ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో అప్పుడు షుగర్ ఫ్యాక్టరీలన్నీ లాస్లు ఉన్నాయి, వాటర్ లేవు.
అని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తామని చెప్పిన విషయంలో గోకరాజ్ గంగరాజుకు 51%, గవర్నమెంట్కు 49% తోని అప్పుడు అయింది, ప్రైవేటీకరణ అయింది. టోటల్గా డక్కన్ షుగర్స్ అని వాళ్ళ మేనేజ్మెంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత 2014 వరకు వాళ్ళు బాగానే నడిపిండ్రు, రైతులను కూడా సంతోషంగా ఉన్నాం. ఓకే, 2014లో వీళ్ళ అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో మేము గవర్నమెంట్ వచ్చిన 100 రోజుల లోపలనే ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని, నడుస్తున్న ఫ్యాక్టరీని 2015లో మూసేసి లే ఆఫ్. అప్పటి నుండి మేము వివిధ రకాలుగా పోరాటాలు చేస్తూనే ఉన్నాం. అయితే ఈ ప్రాంతంలో చెరుకుతోనే డెవలప్మెంట్ అనేది అందరికీ తెలుసు. మేము ప్రతి ఎలక్షన్స్ ముందల ప్రతి నాయకుడు వచ్చినప్పుడు కానీ, ఆ కవిత గారు ఎంపీ గెలిచినప్పుడు కానీ, అరవింద్ గారు ఎంపీ గెలిచినప్పుడు కానీ వాళ్ళు ఏవైతే మాటలు ఇచ్చారో ఎవరు కూడా మాటలు. కేవలం రేవంత్ రెడ్డి గారు ఈ షుగర్ ఫ్యాక్టరీని సందర్శిస్తా అని వచ్చి ఇక్కడ నిద్ర చేసి ఇవాళ అధికారంలోకి వచ్చినాక మాకు షుగర్ ఫ్యాక్టరీ నడిపిస్తా అని మొన్న మండలిలో ప్రకటన చేసిన తర్వాత మేము రేవంత్ రెడ్డి గారికి, జీవన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మాకు షుగర్ ఫ్యాక్టరీ నడుస్తుంది అనేది అయితే ఇప్పుడు ఈ ప్రాంత రైతులకు మాకు ఒక నమ్మకం అయితే ఏర్పడదు. అంటే ఈ ఫ్యాక్టరీని తిరిగి తెరిపించేందుకు మీరు చేసినటువంటి ప్రయత్నాలు ఏంటి? సో ఇప్పుడు వస్తాం అంటే మీకు ఈ ప్రభుత్వం నుంచి వస్తున్న సానుకూలంగా వచ్చినటువంటి అంశాలు ఏంటి? ఈ ప్రయత్నం అనేది ఒక ప్రయత్నం కాదు, ప్రతి నాయకుని కలిసి ఎన్నో రకరకాల ధర్నాలు చేసి ఇక్కడ రైతులు వందల రోజులు, అంటే ఒక రోజే కాకుండా అసెంబ్లీ ముట్టడి కానీ 3-4 సార్లు, అంటే అసెంబ్లీ ముట్టడి, జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముట్టడి, ఎన్నో రకాల వినతి పత్రాలు కలెక్టర్కు వచ్చిన ప్రతి మంత్రికి, కవిత గారికి, ఎంతమందికి ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా మొరపెట్టుకున్నా, ఎన్ని ఉద్యమాలు చేసినా అంటే గత ప్రభుత్వం పట్టించుకోలే. ఏదైతే మొన్న మన ఇప్పుడున్న కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రికి ఏవైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో, ఎన్నికల కంటే ముందు మొన్న మార్చిలో ఏదైతే ఇక్కడనే పాదయాత్ర, హాత్ జోడో యాత్రలో వచ్చి ఇదే గేటు ముంగట రైతులకు భరోసా ఇచ్చిండ్రు. ఏదైతే మేము వచ్చే ప్రభుత్వం మాదే వస్తుంది, ఇది వచ్చినాక ఒక 6 నెలలు 1 సంవత్సరం లోపల ఫ్యాక్టరీ నడిచే విధంగా మేము నడిపిస్తామనే మాట ఇచ్చిండ్రు. దాంట్లో భాగంగానే మొన్న మండలిలో జీవన్ రెడ్డి గారు దీని మీద ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు సానుకూలంగానే మాట్లాడడం మన పేపర్లో కూడా వచ్చింది, చూసినాం. ఖచ్చితంగా ఇది ప్రభుత్వమే ఏదన్నా ఒకటి చేసి నడిపిస్తుంది, అంటే నడిపే విధంగా మేము ఖచ్చితంగా 3 ఫ్యాక్టరీని చాలు చేస్తామని ఒప్పుకోవడం జరిగింది. అదే దానివల్ల రైతులందరూ హర్షిస్తున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ, జీవన్ రెడ్డి గారికి కానీ, నరసింహారావు గారు కూడా గతంలో చాలా వరకు వారు కూడా ఎన్నో పోరాటాలు చేసిన పాపం దురదృష్టవశాత్తు వాళ్ళు మనం ఓడిపోయిన వాళ్ళు కూడా ఈ ఫ్యాక్టరీ గురించి చాలా వరకు పోరాటం చేసి వాళ్ళు మొన్న ఓడిపోవడం మా దురదృష్టం. వాళ్ళు కూడా అంటుండ్రు ఏదైనా ఉన్నా కానీ మేము మళ్ళీ రేవంత్ రెడ్డి దగ్గర కలిసి ఇక్కడ మా ప్రాంతంలో జీవన్ రెడ్డి కానీ, నరసింహారావు కానీ వీళ్ళందరూ కలిసి మరొకసారి పోయి పూర్తి దీని మీద ఏదైనా కమిటీ అయితే ఏ విధంగా అయితే ప్రైవేట్ నడిపించడమా లేకపోతే ప్రభుత్వం నడిపించడం అనే దాని మీద కమిటీ వేసి దాంట్లో మంత్రులతోనే ఇస్తామన్నారు. మంత్రులు కానీ జీవన్ రెడ్డి గారు కానీ, ఇప్పుడున్న నరసింహారావు గారు కానీ వీళ్ళందరూ ఉండి ఖచ్చితంగా నడుస్తారని ఆశిస్తున్నాం. దాదాపు ఇక్కడ ఇది నడిస్తే 1,00,000 కుటుంబాలకు ఉపాధి ఉంటుంది. దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం నడుస్తారని ఆశిస్తాం. ఎందుకంటే కార్మికులే కాకుండా రైతులే కాకుండా రైతులతో పాటు కార్మికులు, కూలీలు, ఇక్కడ లారీ ట్రాన్స్పోర్ట్, రకరకాల బిజినెస్లు పెరుగుతాయి. ఒక 200 కోట్ల టర్నోవర్ అయితే మన ఈ ప్రాంతానికి ఖచ్చితంగా ఫ్యాక్టరీ నడుస్తుందని ఆశిస్తున్నాం. ఖచ్చితంగా నడుస్తుంది. ఓకే, ఈ ఫ్యాక్టరీ మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతమంది ఉపాధి లభించేది? అదేవిధంగా ఉద్యోగులు కావచ్చు లేకపోతే రైతులు కావచ్చు, సో ఎంతమంది దీనిపైన ఆధారపడి ఉంటారు? అంటే ఈ ఫ్యాక్టరీ నడిస్తే కనీసం ఒక 10,000 ఎకరాలు చెరుకు అవసరం ఉంటుంది. ఆ 10,000 ఎకరాల సాగు చేసేటప్పటికి అంటే వర్షాకాలం పొలాలు పని చేసుకుంటాం, ఎండాకాలం చెరుకు సాగు పని ఉంటుంది. అంటే కూలీలకు సంవత్సరం వల్ల పని దొరుకుతుంది. అంటే ఇప్పుడు కూలీలకి పని లేదు వాస్తవంగా, ఎందుకంటే పొలాలు వేస్తున్నాం, ఏదో పొలాలు వేసిన కొన్ని రోజులే పని దొరుకుతుంది వాళ్ళకు. చెరుకు ఉంటే ఎండాకాలం పని దొరుకుతుంది, వర్షాకాలం పని దొరుకుతుంది కూలీలకు. ఇక చెరుకు దీని మీద లేబర్ ఇప్పుడు కనీసం ఒక 4,000 కుటుంబాలు చెరుకు కొట్టే లేబరే బతుకుతారు. 10,000 కుటుంబాలు దాదాపు రైతు కుటుంబాలు చెరుకు పండించి బతుకుతాయి. అంటే కార్మికులేమో దాదాపు ఒక 500 మంది కార్మికులకు అవసరం పడతారు, సీజనల్ అన్సీజనల్ అని. అంటే 2 రకాల ఉంటుంది ఎంప్లాయీస్. అంటే టోటల్ పర్మనెంట్ ఒక 200 మంది అయితే ఉపాధి దొరుకుతుంది, పర్మనెంట్ వర్కర్స్. టెంపరవరీగా ఒక 300 మందికి పని దొరుకుతుంది ఫ్యాక్టరీ నడిచినప్పుడు. ఈ పద్ధతిలో ఇక్కడ లాభం జరుగుతుంది. ఇప్పుడు మేము ఇక్కడ పండించిన చెరుకు రా మెటీరియల్ ఉంది, 1,20,000 టన్నులు ఉంది.
1,20,000 మేము కామారెడ్డి పంపిస్తే 6 కోట్లు అవుతుంది మాకు ఖర్చు. మేము 6 కోట్లు నష్టపోతున్నాం. ఇక్కడ ఫ్యాక్టరీ నడిస్తే మాకు లాభం కదా. అంటే ఈ ఫ్యాక్టరీ ఉత్పత్తి సామర్థ్యం ఎంత, ఇక్కడ నుంచి ఎక్కడికి ఎగుమతులు అవుతుంటాయి? ఫ్యాక్టరీ సామర్థ్యం కనీసం 3 లక్షల నుంచి 4 లక్షల టన్నులు ఇది సామర్థ్యం ఉంటుంది. అంటే డైలీ 2,500 టన్నుల మెట్రిక్ టన్నుల క్రషింగ్ కెపాసిటీ. అంటే ఉత్పత్తి కూడా షుగర్ ఉత్పత్తి కూడా అంతే సమాన నిష్పత్తిలో జరుగుతుంది. అంటే 11% వచ్చినప్పటికీ మళ్ళీ ఈ షుగర్ అది దీన్ని ఎట్లుంటుందంటే ఈ రేటు షుగర్ పర్సెంటేజ్ మీద ఆధారపడి ఉంటుంది. షుగర్ పర్సెంటేజ్ ఇక్కడ ఎక్కువ వస్తుంది, ఎందుకంటే ఇది మన రికవరీ జోన్ అంటే సూర్యుడు నిటారుగా ఎక్కడైతే పోతాడో అక్కడ చెరుకు కూడా తీపి ఉంటుంది, ఎక్కువ తీపి ఉండి షుగర్ కూడా ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది. మన దగ్గర ఇప్పుడు 120 ఒక టన్నుకు 120 టన్నులు వెళ్తుంది. ఆ కిలో ఒక టన్ను చెరుకు 120 కిలోల చక్కెర వెళ్తుంది. దాంతో రైతుకు 20 కిలోల అడిషనల్ మాకు పైసలు వస్తాయి. అంటే దీంతో చాలా లాభం రైతుకు. ఇది మొద్దు పంట. ఇక్కడ మళ్ళా రాళ్ళ ఒక నెల రోజులు దీన్ని ఇడిచిపెట్టి రైతు ఏదైనా వెసులుబాటు ఉంటుంది, ఎటన్నా వెళ్ళిపోవచ్చు. ఒక 15 రోజులు ఇడిచిపెట్టి వెళ్ళిపోయినా నష్టం ఉండదు. ఇది గడ్డి లాంటి విత్తనం పంట. దీంతో మళ్ళా మాకు ఖచ్చితమైన దిగుబడి అనేది మా అంచనా. ఇప్పుడు మన రాష్ట్రంలో కాదు, ఇక్కడ ఒక హెక్టార్కు 100 టన్నుల సరాసరి దిగుబడి ఉంది ఇక్కడ. అంటే అంటే వేరే దగ్గర ఇట్లా ఉండదు. ఇప్పుడు కామారెడ్డిలో నడుస్తుంది ఫ్యాక్టరీ, వాళ్ళు ఎంత ఉంటుంది అంటే సరాసరి 60 టన్నులు 70 టన్నులు ఉంటుంది. మన దగ్గర 100 టన్నులు ఉంది హెక్టార్కు. అంటే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తెరిపించేందుకు ప్రయత్నాలు చేస్తుంది, సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుంది అనేటువంటి ఒక వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపైన మీ స్పందన? నిజమే సార్, మాకు కూడా తెలిసింది. ఈ 2-3 రోజులలోనే ఐఏఎస్ ఆఫీసర్లతో ఒక కమిటీ వేసి మంత్రివర్గ ఉపసంఘం కూడా ఏర్పాటు చేస్తున్నారట. మాకు గౌరవ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి ద్వారా తెలిసింది. అలాగే ఇక్కడ ఉన్న రైతు నాయకులను కూడా అందులో భాగస్వామ్యం చేసి సాధ్యాసాధ్యాల మీద ఈ 10-12 రోజుల్లోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సార్. ఓకే, ఇది మొత్తానికైతే గత వైభవంగా ఒక వెలిగినటువంటి ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ బంద్ కావటం వల్ల ఇక్కడ రైతులే కాదు చాలా మంది ఉద్యోగులు కూడా తమ ఉపాధి కోల్పోయారు. సో మొత్తంగా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని మళ్ళీ తెరిపించేందుకు కూడా అడుగులు వేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఎన్నో ఏళ్లుగా ఈ ఫ్యాక్టరీని తెరిపించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఒక్కొక్కటిగా ముందుకు పడుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీపై దృష్టి సారించి తిరిగి తెరిపించేందుకు ప్రయత్నాలు చేస్తుందని స్థానికంగా రైతులు ఆశాభావంతో ఉన్నారు. వారి ఆశలు నిజం కావాలని ఆశిద్దాం.